హైదరాబాద్ లో నలుగురు పాకిస్తానీలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. రేపట్లోగా హైదరాబాద్ ను విడిచి వెళ్లాలని నోటీసులో పేర్కొన్నారు. పాకిస్తాన్ కు చెందిన ఈ నలుగురు వ్యక్తులకు షార్ట్ టర్మ్ వీసా, ఎస్టీవీ హోల్డర్స్ గా గుర్తించారు. మరోవైపు నగరంలో మొత్తంలో 213 మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో నలుగురు పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరిని రేపటిలోపు హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించారు పోలీసులు. పాకిస్తాన్ కు చెందిన ఈ నలుగురు వ్యక్తులకు షార్ట్ టర్మ్ వీసా, ఎస్టీవీ హోల్డర్స్ గా గుర్తించారు. మరోవైపు నగరం మొత్తంలో 213 మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్, హైదరాబాద్ నగరంలో ఏదో పాకిస్తాన్ కృష్ణ చేశారో వాళ్ళందరూ కూడా వెంటనే ఖాళీ చేయాలని చెప్పి నిన్ననే అటు పోలీస్ అధికారులు హుకుం జారీ చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వీసాలు మొత్తం కూడా క్యాన్సిల్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే 30వ తేదీలోగా వాళ్ళందరూ కూడా అటారీ వాగా బాటం నుంచి పాకిస్తాన్ వెళ్లిపోవచ్చని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించారు. అయినప్పుడు కూడా చాలా మంది అటు వెళ్లిపోకుండా హైదరాబాద్ తోటి నలుగురిని గుర్తించి ఈ మేరకు షార్ట్ టర్మ్ వీసా ఉన్న నలుగురు గుర్తించి ఆ నలుగురు నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళు రేపట్లోగా హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మొత్తం హైదరాబాద్ నగరంలో 213 మంది అధికారికంగా పాకిస్తాన్ నుంచి అధికారికంగా వీసా తీసుకుని హైదరాబాద్ రావడం జరిగింది. వాళ్ళందరినీ గుర్తించారు. వాళ్ళందరికి సంబంధించి సమాచారం సేకరించి ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయం తెలుసుకుని వాళ్ళందరినీ కూడా అటు వెనక్కి పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఒకరిద్దరు ప్రస్తుతానికి చెంచల్గూడ జైల్లో కూడా ఉన్నారు. వాళ్ళను కూడా వాళ్ళ చెంచల్గూడ జైల్లో ఉన్న రిమాండ్ లో ఉన్న ఖైదీలు ఇద్దరిని కూడా డిపోర్టేషన్ అంటే వాళ్ళందరూ కూడా వెనక్కి పంపించే ప్రక్రియ కూడా మొదలుపెట్టినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో ఉన్న 213 మంది పాకిస్తానీలో నలుగురిని ఇప్పటికి గుర్తించారు. ఆ నలుగురులో వాళ్ళు రేపట్లోగా హైదరాబాద్ నగరాన్ని విడిచి అటారీ వాగా బాటర్ మీద పాకిస్తాన్ వెళ్లిపోవాలని చెప్పి ఆదేశించారు. మరోవైపు చూస్తుంటే ఇంకా ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారనే విషయంలో తెలుసుకుని ట్రాకింగ్ చేస్తున్నామని చెప్పి పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. 213 మంది ఉన్నారంటున్నారు, కానీ కేవలం నలుగురికి నోటీసులు ఇచ్చారంటున్నారు. అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? 213 మంది ఉన్నప్పటికీ 213 మంది పైన కూడా ఖచ్చితంగా పోలీసు అధికారుల నిఘా ఉంటుంది. పోలీసు అధికారుల రాడార్ లో ఉంటారు. పోలీసు అధికారుల కదలికలు ఎప్పుడప్పుడు గుర్తిస్తుంటారు. అయితే దాంట్లో వాళ్ళు తప్పనిసరిగా కొంతమంది మెడికల్ వీసా మీద రావచ్చు, కొంతమంది ఇక్కడ వివాహాలు చేసుకుని ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఎడ్యుకేషన్ వీసా మీద ఇక్కడ రావచ్చు. అయితే ఇలాంటి వాళ్ళని ఇప్పటికే గుర్తించారు. అయితే 213 మందిలో వీళ్ళ ఎస్టీవీ అంటే మొత్తం షార్ట్ టర్మ్ వీసా ముగిసినప్పటికీ ఈ నలుగురు కూడా వీళ్ళ వీసా ముగిసింది అయినప్పుడు కూడా వీళ్ళ వీసా ఎప్పుడో ముగిసింది అయినప్పుడు వాళ్ళు హైదరాబాద్ లో అక్రమంగా ఉంటుందని గుర్తించి ఆ మేరకు వాళ్ళని వెంటనే ఖాళీ చేసి ఇక్కడ హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. అయితే మిగతా వాళ్ళందరూ కూడా పోలీసు ఆర్డర్ లో ఉన్నారు. పోలీసులకు సంబంధించిన నిఘాలో ఉన్నారు. వాళ్ళకి అందరూ కూడా నోటీస్ ఇవ్వడమే కాకుండా వాళ్ళందరూ వెంటనే ఖాళీ చేసేయాలి. వాళ్ళందరూ వెంటనే హైదరాబాద్ విడిచి అటు అటారీ వాగా మీదుగా పాకిస్తాన్ వెళ్లిపోవాలని చెప్పి ఇప్పటికే అధికారికంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పాకిస్తానీలకు సంబంధించి పోలీసుల దగ్గర ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది రమేష్? ఎవరైనా సరే సార్క్ దేశాలకు సంబంధించి వీసా తీసుకుని హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎస్బీ అధికారులకు అంటే హైదరాబాద్ నగరంలో ఉన్న ఎస్బీ అధికారులకు ఖచ్చితంగా సమాచారం ఇస్తారు. అంతేకాకుండా మన దేశం ఎంబసీ కూడా ఈ పాకిస్తాన్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు హైదరాబాద్ ఎస్బీ అధికారులకు సమాచారాన్ని షేర్ చేస్తారు. అలా షేర్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన సమాచారం అంటే హైదరాబాద్ లో పాత బస్ ప్రాంతాల్లో ఉన్న ఒక ఇంటికి మేము వస్తున్నామని సమాచారం ఇస్తే వాళ్ళు తప్పనిసరిగా అక్కడే ఉండాలి. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి వీలుండదు. ఒకవేళ వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పోలీసులు అనుమతి తీసుకోకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినట్లయితే వాళ్ళపై చర్యలు ఉంటాయి. అయితే ఇప్పుడైతే 213 మంది అధికారికంగా హైదరాబాద్ లో ఆ వీసా తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఆ వీసా గడువు ముగిసినప్పటికీ నలుగురు హైదరాబాద్ లో తీసుకెళ్ళి వాళ్ళకి నోటీస్ ఇచ్చి రేపట్లో ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ 213 మందిలో అందరూ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడున్నారు, వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే అధికారుల వద్ద ఉన్నాయి. వాళ్ళకి సమాచారం ఇచ్చారు. వాళ్ళందరూ ఖాళీ చేసి అధికారులు హైదరాబాద్ వెళ్ళాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఖచ్చితంగా ఉంది. ఎవరు పాకిస్తానీలు ఎవరు కూడా ఒక్కరు కూడా హైదరాబాద్ లో ఉండకుండా చూడాలని చెప్పి కూడా ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఇప్పటికీ ప్రక్రియ మొదలుపెట్టిన అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు డెడ్ లైన్ పెట్టి కూడా 2 days అవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి వెళ్ళిపోతున్నారా బ్యాక్ పాకిస్తానీలు? ఇప్పటికీ అటు అటారీ వాఘా బార్డర్ నుంచి కూడా చాలా మంది కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి సంబంధించి చూసినట్టే వాళ్ళకు కొంతమంది ఎస్టీ వీసా ఉంది, కొంత మెడికల్ వీసా ఉంది, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ కలవడానికి వచ్చిన వీసాలు ఉన్నాయి. అయితే వాళ్ళందరూ కూడా రేపటి 30 తేదీలోగా మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. దీని వరకు ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన సమాచారం ప్రకటించి వాళ్ళందరూ వెనక్కి పంపించేందుకు అధికారులు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్ల.